అందరూ ప్రభా ఈ స్థలములో కూడుకొని నీ నామ మహిమార్థము కొరకై వివాహము జరుగులాగున నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్తమును ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని వివాహాన్ని ఘనంగాను మహిమార్థకరంగాను జరిగించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైనట్టి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పాటలు పాడేవారు ఉంటే కొంచెం ఈ స్థలంలోకి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. శృతి చేసి నే పాడనా కరుణతో సాత్యాయితుడవు నీవే కదా.
కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా. ఏం చేస్తావు లైట్ అన్నా బాగాలేదు, వాతావరణం బాగాలేదు. అదే హల్లెలూయా. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. ఎప్పుడయ్యా కళ్యాణము, ఎక్కడయ్యా
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.
మంచుగా దిగి వచ్చెదవు నా యేసయ్యా నా స్తుతి నైవేద్యములై ధూపములై నా యేసయ్యా నా స్తుతి నైవేద్యములై ధూపములై నీ సన్నిధానం నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే.
నిజమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమయ్యున్నదా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యున్నదా నీదు రక్తముతో కడిగి పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే ప్రాణప్రియుడా శ్రేష్టమైన ఫలములతో దేవునామానికి మహిమ కలుగును గాక. కోరుకున్న చెలిమి పొందిన సాంగ్ పాడి దేవునామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది నీ బంధము. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది నీ బంధము. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు.
చెల్లిమి పొందెను కలనైనా ఎన్నడూ విడువడు కోరుకున్న చెల్లిమి పొందెను కలనైనా ఎన్నడూ విడువదు. అందరు చెప్పండి కొట్టి దేవనామాన్ని మహిమపరచాలి. మన మధ్యలోకి పెళ్లి కుమార్తె వస్తూ ఉండగా అందరు చెప్పండి కొట్టి దేవనామాన్ని మహిమపరచాం. హలో పెండ్లి కుమార్తె పెండ్లి ప్రాంగణంలోనికి వస్తూ ఉంది కనుక వచ్చిన బంధుమిత్రులు స్నేహితులు సంఘమంతా లేచి నిలబడి గౌరవప్రదముగా మనమును పెండ్లి కుమార్తెని వేదిక మీదకు ఆహ్వానిద్దాం. ఈ సందర్భంగా ఆర్కెస్ట్రా వారు పరిశుద్ధ 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 ప్రభు అనే పాట పాడతారు. ఆర్కెస్ట్రా వారు త్వరగా ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధ 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 ప్రభు వరదూతలై ప్రార్థన చేద్దాం. మహాకనికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రీతిగా దేవా తండ్రి వధూవరులిద్దరూ పెండ్లి ప్రాంగణంలోనికి జతపరచబడడానికి ఈ సమయమందు దేవా తండ్రి మా మధ్యకి వచ్చి ఉన్నారు తండ్రి. వివాహములో తండ్రి పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెనిద్దరిని ఆశీర్వదించి జరగబోయే ప్రతి కార్యక్రమంలో నీ సన్నిధి కాపుదలు నాకు మాకు దయచేసి బలపరచమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కంగం కూర్చోనండి. కోరుకున్న చెలిమి పొందెను కలనైనా ఎన్నడూ విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైనా ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది నీ బంధం. కోరుకున్న చెలిమి పొందెను కలనైనా ఎన్నడూ విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైనా ఎన్నడూ విడువడు.
చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. హల్లెలూయా. ప్రియమైనటి దేవుని బిడ్డలారా, వివాహానికి వచ్చిన బంధువులు, రక్త సంబంధులు అందరూ కొద్దిసేపు నిమిషబ్దంగా ఉండాలి. వివాహము జరుగుతుండగా గలవ చేయొద్దు, నెమ్మదిగా ఉండండి. మన మధ్యలో ఉన్న మహేషు ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనాల వరకు బైబిల్ పఠనాన్ని మనకు చదివి వినిపిస్తాడు. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడిను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. దేవుడు తన వాక్యాన్ని దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చదవబడిన తండ్రి, నీ పరిశుద్ధమైన లేఖనాల్లో నుండి ఈ వివాహానికి కావలసిన తండ్రి నాయన నీ మాటలు నువ్వు ఇస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వివాహాన్ని ప్రభువా నువ్వు ఏర్పాటు చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున తండ్రి వీణ యొక్క వివాహము జరుగుతూ ఉండగా తండ్రి నీ కృప తండ్రి ఈ స్థలంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. చిత్తపడిన ఈ బిడలు ప్రభువా తండ్రి నీ మాటలు విని నీ మాటల ద్వారా తండ్రి వారి జీవితాన్ని కట్టుకొని నీలో జీవించి అభివృద్ధి పొందే భాగ్యము దయచేయమని, ఈ మాటల ద్వారా మాతో నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ పరిశుద్ధ వివాహము ఇంత ఘనముగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం కాడి నుంచి దేవుని యొక్క వర్తమానాన్ని మనము గమనించినట్లయితే అందరూ ఈ దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాల్లో నుండి దేవుడు వివాహానికి సందర్భించిన మాటలు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా 10 నిమిషాలు దేవుని మాటలు విని
ఈ వివాహం ద్వారా మనం అందరమే సంతోషించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయంటే, వివాహాన్ని గురించి కొంతమందికి అనేకమైన సందర్భాల్లో అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం మనము. ఇలాగా వివాహము జరుగుట మంచిది అని పరిశుద్ధమైన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ యవన బిడ్డలు వివాహానికి పెద్దల ద్వారా సిద్ధపరచబడ్డారు. అంతేకాదు, జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుడు నిర్మించినట్టు వివాహము. అందుకే దేవుని వాక్యము తెలియపరుస్తుంది, వివాహము అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగాను ఉండవలెను అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యములో ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనములో, మరియు దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు సమస్తమును చేసినట్టే ఇది మంచిది అని చెప్పిన దేవాది దేవుడు ఇచ్చిన ఈ వాక్యమును మనం గమనించాలి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుని పరిశుద్ధమైన లేఖనాల్లో ఈ మాట రాయబడి ఉంది. నరుడు ఒంటరిగా ఉంటే అది మంచిది కాదు. అందుకని దేవుడైన యెహోవా ఈ రీతిగా వివాహ కార్యక్రమాన్ని దేవుడే ఏర్పాటు చేశాడని దేవుని పరిశుద్ధమైన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి దేవుని వాక్యం చూడండి, 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాములో నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగాను నిర్మించెను. ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చెను. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడిన సత్యం ఏంటంటే, ఆదామును మొదటగా దేవుడు తన రూపములో ఏర్పాటు చేశాడు. వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయనని దేవుని పరిశుద్ధమైన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే తర్వాత సమస్తమును దేవుడు పరిశీలించి చూడగా అన్నీ ఏ రీతిగా ఉన్నవి అని వాక్యము తెలియపరుస్తూ ఉందంటే, అన్నీ సంతోషముగా ఉన్నవి. కానీ ఆదాము సంతోషముగా లేడు, ఒంటరిగా ఉన్నాడు, సంతోషముగా లేడు. కాబట్టి ఇన్ని రోజులు సంతోషము లేని సమయాల్లో ఈ రోజు నుండి వివాహమును చేసుకుంటున్నట్టు మన ప్రియుడు సహోదరుడు వినయ్ గారి యొక్క జీవితంలో సంతోషము ఉంటుందని నమ్ముతున్నా. ఎందుకంటే వారు ఇరువురు దేవుని వాక్యమునకు లోబడితే, దేవుని వాక్యానుసారముగా వారు ఇరువురు నిలబడి వారి హృదయాల్లో దేవుని వాక్యమును ఉంచుకొని వాక్యానుసారముగా వారు జీవిస్తే ఇది మొదలుకొని వారికి సంతోషము కలుగుతూ ఉంది. దేవుని వాక్యములో ఒక సందర్భంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది దొరికితే ముత్యముల కంటే విలువైనదని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. గుణవతైన భార్య. సొలొమోను రాజు ఎందరినో వివాహం చేసుకున్నాడు, అన్ని రీతిలుగా ఆయన అనుభవించాడు. అయితే ఆయన పరిశుద్ధమైన లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు, గుణవతైన భార్య దొరుకుట అరుదు. ఎవరు గుణవతైన భార్యగా ఉంటారు? లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని వారు అంగీకరించి వారి హృదయంలో దేవుణ్ణి ఉంచుకుంటే వారు గుణవతైన భార్యగా ఉంటారని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యానుసారంగా మనం గమనిస్తే 23వ వచనంలో
ఆమె ఆదామును యొద్దకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆదాము ఇట్లయను, నా ఎముకలలో ఒక ఎముక, మాంసములో మాంసము నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తండ్రిని తన తల్లిని విడిచి భార్యని అతుక్కును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడైన యెహోవా ఈ రీతిగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇంతవరకు తల్లిదండ్రులకు లోబడి ఉన్న ఆ పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ వివాహము జరిగినంతలో వారిద్దరూ ఏక శరీరము. కాబట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టమని కాదు, తల్లిదండ్రులను ప్రేమించమని కాదు, కానీ దీని ఉద్దేశము వారి ఇరువరు ఏక శరీరమై ఉందరు. కాబట్టి వారు ఇరువరు సంతోషముగా ఉంటారని దేవుని వాక్యము ద్వారా తెలియపరచబడుతూ ఉంది. అదే రీతిగా ఎఫెసీ గ్రంథంలో 5వ అధ్యాయము 22వ వచనములో 2 మాటలు మనం గమనించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాల ద్వారా 22వ వచనం కానించి, స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషునకు లోబడి ఉండండి. ఇక దేవుని వాక్యములో 2 భాగాలు మనం వింటూ ఉన్నాం. పెళ్లి కుమార్తెగా ఈ స్థలములో ఉన్నట్టు ఆ సహోదరికి దేవుడిస్తున్న వర్తమానం ఏంటంటే, ఇక్కడ 176వ పేజీ కొత్త నిబంధనలో స్త్రీని దేవుడు వాక్యానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగా దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉందంటే 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అపస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘములో ఉన్న వారికి తెలియపరిచినట్టుగా ఈ సమయంలో పెళ్లి కుమార్తెకి దేవుడు దేవుని వాక్యం ద్వారా ఇలాగ ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యము తెలియపరుస్తుంది, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు ఎలా ఉండాలంట? లోబడి జీవించాలి. ప్రభువుకు నీవు లోబడితే నీ భర్తకు కూడా నీవు లోబడి జీవిస్తావని దేవుని వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి చూడండి, ఇక క్రీస్తు సంఘమును శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకి శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయములోనూ పురుషునకు లోబడవలెను అని దైవ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. సొంత పురుషునకు లోబడి ఉండాలి. ప్రభువునకు మనము లోబడిన రీతిగా పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె వారి జీవితాంతము ఒకరు సంతోషంగా ఉండాలి అంటే వారు ఒకరి పట్ల ఒకరు లోబడి జీవించాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇంకొక సందర్భంలో మన దేవుని వాక్యాన్ని విని మనం ముగింపులోకి వస్తాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం 1-4 వచనం వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ కానాను అను వివాహము జరుగుతూ ఉంది. కానానులో ఒక వివాహము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కానాను వివాహము జరుగుతున్న సందర్భాల్లో మనం ఆలోచించినట్లయితే ఆ వివాహానికి యేసు ప్రభుని ఆహ్వానించారు. యేసు ప్రభుతో ఉన్న ఆ 12 మందిని కూడా ఆహ్వానించారు. అక్కడ వివాహము జరుగుతూ ఉంది. వివాహము జరుగుతూ ఉంటే వివాహంలో ఏదో ఒక లోటు అక్కడ కనబడుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు యొక్క తల్లిగారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తుంది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు ప్రభు యొక్క తల్లిగారు ద్రాక్షారసము లేదని ప్రభువుతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా
నాతో నీకేమి పని, నా సమయము ఇంకయను రాలేదని ఆయను ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది మాత్రమే చేయండి. కాబట్టి ఇక్కడ వివాహానికి సిద్ధపడి ఉన్న ఈ ఇరువురు వారి జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఒకరికి ఒకరు లోబడి ఉండాలి, ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. వారు ఇరువురు కలిసి సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. అందుకే కాకుండా దేవుని వాక్యము తెలియపరుస్తుంది, కానాను వివాహంలో యేసు ప్రభు యొక్క తల్లి గారు చెప్పిన మాట వీరి జీవితాంతము వీళ్ళు మర్చిపోకూడదు. ఆయన మీతో ఏమి చెబుతాడో దానిని మాత్రమే మీరు చేయండి. కాబట్టి వారి తల్లిదండ్రులు కొద్ది రోజుల తర్వాత ఇలాగ మనకు ఉండటము బాగలేదు అంటే తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. కానీ దేవుని మాట కాక ఇంకొక మాటగా వారు చెప్తే వారి వినుటి వలన వారికి ఆశీర్వాదము దొరకదు. వాక్యము తెలియపరుస్తుంది, ఆయన తల్లి అయిన మరియమ్మ చెప్పిన మాట పరిచారకులు పిలిచి ఆయన మీతో ఏమి చెప్తాడో దాన్నే మీరు చేయండి. కాబట్టి వివాహమునికి సిద్ధపడి వివాహానికి సిద్ధముగా ఉన్న బిడ్డలు చేయాల్సిన జీవిత కాలంలో దేవుని మాటని వారు ఆమోదించి ఒకరినొకరు ప్రేమించుకొని సంతోషంగా ఉండాలని దేవుని పేట మనం చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనము ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. మరి వాతావరణము అనుకూలించట పరిస్థితి లేదు కనుక త్వరగా ఈ కార్యక్రమం మనము చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. మన మధ్య ఉన్న వధువారిద్దరూ లేచి నిలబడాలి. ఈ సందర్భంగా సంఘమంతా జాగ్రత్తగా వినండి. కొద్ది సమయంలో మనము ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహం అన్ని వీటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించెను. కానాను ఊరిలో వివాహమునకు హాజరగుటచే క్రీస్తు ప్రభు దాని ప్రాముఖ్యతను మనకు తెలియజేసి ఆ వివాహమందు తన మొదటి ఆశ్చర్య కార్యమును చేయట ద్వారా వివాహ వ్యవస్థకు ప్రాధాన్యత చేకూర్చెను. అపోస్తుడైన పౌలు దీనిని బాగుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల యొక్క వివాహం యొక్క ప్రతిబింబమును క్రీస్తునకును సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు అనుబంధమని తెలిపెను. ఇటు జీవిత విధానమును గూర్చి మన ప్రభువు చెప్పినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. కాబట్టి ఎవరునూ దీనిని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకొనుటకై అనాలోచితముగాను చులకనగాను ఎంచి చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా ప్రార్థనతోనూ వివాహ వినయము యొక్క ఉద్దేశములను తలపోయిచు వివాహమునకు పూనుకోవలను. ఇప్పుడు మన మధ్య నిలిచిన వినయ్ అలాగే పెండ్లి కుమార్తె హేమ వారిద్దరి విషయమై సంఘమునకు ఒక ప్రకటన. ఇక్కడ వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. వీరు అట్లు జతపరచబడకూడదని తగిన కారణం ఏదైనాను ఇక్కడ ఉన్నవారు ఎవరైనాను
చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. మీరందరూ మౌనంగా ఉన్నారు గనుక మీ మౌనమును అంగీకారంగా తీసుకొనొచ్చు ఈ వివాహమును చేయుటకు నేను ముందుకు వెళ్తా ఉన్నాను. దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడ వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢీపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపడు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరును ఉత్తరం ఇవ్వవలెను. గనుక మీరు యథావిధిగా వివాహము ద్వారా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దాన్ని ఇప్పుడు ఒప్పుకోవనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. వీరు కూడా ఎటువంటి ఆటంకమును ఇరువురు తెలుపలేదు గనక ఇప్పుడు వారితో ప్రమాణం చేస్తా ఉన్నాను. ఇప్పుడు వీరి అంగీకారము తీసుకుందాం. మొదటిగా వరుడు దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నల్లక మీరిద్దరు బ్రతుకాలమందు ఈమెకే భార్యవైందువా ఈమెకు భర్తవైందువా ఉంటాను. ఎవరికుంటావు? హేమకి భర్తనైందును చెప్పు. హేమకి భర్తనై ఉందను. అలాగే అమ్మాయికి దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని భర్తగా చేసుకుని ఈమెనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకాలమందు ఈయనకు భార్యవైందువా చెప్పాలి. భార్యనైందును. సరే, ఇప్పుడు మనము వివాహము చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాము కనుక పురుషుడు స్త్రీ యొక్క వేలును తొలగించినట్లయితే వారిద్దరు ఒకరినొకరు ప్రమాణం చేసుకుంటారు. ఈ స్త్రీని పురుషునికి ఇవ్వడానికి, పెండ్లి కుమారుడికి ఇవ్వడానికి వారి యొక్క తండ్రి తల్లిదండ్రులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఇద్దరు తల్లిదండ్రులు, పురుషుని యొక్క తల్లిదండ్రులు, వరుడు యొక్క తల్లిదండ్రులు, వధువు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. త్వరగా రావాలి. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే రావాలి. వస్తున్నారా? పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు త్వరగా రావాలి. రండి, ఇద్దరు రండి. రావాలి రావాలి. మీరు రండి, మీరు రండి, మీరు రండి. రండి. మీ అమ్మాయి కుడి హస్తము తీసి పెండ్లి కుమారుని యొక్క కుడి హస్తములో పెట్టండి. ఫోటోలు తీయాలి.
కొంచెం క్లాత్ వెనక కొంచెం డౌన్ చేయగలనా ఇది చెయ్యి అది కొంచెం అయిపోయింది కొంచెం మధ్యలో ఎక్కడ వినయ్ మధ్యలో మారా మధ్యలో ఎక్కడ ఇంకా పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెండ్లి కుమార్తె యొక్క కుడి హస్తమును చేసి కుమార్తె యొక్క కుడి హస్తము మీరు కూడా ఫోటో తీయండి. ఒకసారి 6 మంది చూడాలి, మీరిద్దరు దగ్గర నువ్వు అటు వెళ్ళి మాస్క్ తీయక్క, కొంచెం హెయిర్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకో. అక్క కొంచెం వెంట్రుకలు ఒక రోజు అట్లా అనుకో. ఓకే ఒకసారి పట్టుకొని చూడండి, 6 మంది చూడాలి. ముందుకు రండి, మీరిద్దరు మధ్యలో దగ్గరకు ఉండండి బాగా. అంతే చూడక్క అమ్మా, చూడండి 6 మంది చూడండి, వాళ్ళు అలాగే ఉండి చూడక్క. అక్క చూడక్క, అట్టే ఉండండి, అట్టే ఉండండి, అలా చూడాలి. అదే అన్న కొంచెం ముందుకు రండి. చూడండి చూడండి, 6 మంది చూడాలి. ఓకే ఓకే సార్. మీరు పట్టుకునే ఉండాలి. మీరు వెళ్ళొచ్చు. చాలా వందనాలు మీకు. మీరు అలా పట్టుకొని మీరు వెళ్ళొచ్చు, అందరు వెళ్ళొచ్చు. నేను కొంచెం మధ్యలోకి వచ్చే చూడండి అక్క రావాలి రాని అది నోడుకోండి దారిలో లోపల పో, కూర్చోపోమా గొడవ పో, లోపల కూర్చోపో. ఇప్పుడు వరుడు వధువుతో ప్రమాణము చేయిస్తా ఉన్నాము. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మీకు ప్రమాణాలు బాగా వినబడాలంటే అందరూ సంఘం నిశ్శబ్దంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. వినయ్ అను నేను హేమ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున కీడులను కలిమి వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నా సమభాగస్తురాలుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు వధువు ప్రమాణం చేస్తుంది. వదలకూడదు, ఆ చేతితో పట్టుకోండి, వదలకూడదు. నేను చెప్పిన చూడండి, ఒకళ్ళొకరు చూసుకోండి. నారాయణ కాదు. హేమ అను నేను వినయ్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నా యజమానునిగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగించునని
అలాగూ జయించున్నాను. దేవుని ఎదుటను దేవుని ఎదుటను సంఘము ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేస్తున్నాను. నీ చేతులు విడిచిపెట్టచ్చు. మా అట్లా పట్టుకోమ్మా, ఒకసారి చూడు, చేపట్టు, అట్లా పెట్టుకో, మైక్ అట్లా పెట్టుకో, చెయ్యి 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 మైక్ ఏంది మేడం, మైక్ ఈ చేతులు అని పట్టుకో. చూడమ్మా. ఓకే, మధ్యలోకి రా, మధ్యలోకి అటు జరగండి, అటు జరగండి, మధ్యలోకి రా. అటు ఆ పక్కకు జరగండి. వర్షం వస్తుంది, పక్క జరగండి. ఓకే. మీ ప్రమాణములో దేవుడి విని అన్నాడు, ఇందుకు మేము సాక్షులము. మరి ఈ పెండ్లి కుమార్తెను నీ భార్యగా చేసుకున్నటకు గుర్తుగా ఏమైనా తీసుకుని వచ్చి ఉన్నావా? ప్రియమైన దేవుని సంగమా, మరి వరుడు వినయ్ పెండ్లి కుమారుడు ఈ మంగళ సూత్రమును తీసుకొచ్చడం ద్వారాగా ఈ మంగళ సూత్రమును వధువునకు పెండ్లి కుమార్తె అనే హేమకు ధరింపచేసి తన జీవిత భాగస్వామ్యంగా చేసుకొని ఆశపడుతూ ఉన్నాడు. దీని నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంగళ సూత్రమును ధరింప చేయడం ద్వారాగా వినయ్ హేమను తన జీవితం యొక్క భాగస్వామిగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ మంగళ సూత్ర ధారణ చేయుచుండగా వారిని ఆశీర్వదించి ఘనపరిచి బలపరచమని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడండి ఆర్కెస్ట్రా వారు. దేవరిని దీవెనలు. నేను చెప్తాను, మైక్ ఇచ్చి మైక్ ఇవ్వు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణమునకును వినబట్టలేదు గుర్తుగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలిగా చేయుచున్నాను. పాడండి పాట. ದೇವರಣೆ ದೇವರನು
అదే రీతిగా వధువు పెండ్లి కుమార్తె కూడా పురుషునికి ధరింప చేయడానికి వారు ఒక కానుకను తీసుకుని వచ్చి ఉన్నారు. అది మాకు వేదిక మీదకి ఇచ్చినట్లయితే ఆ ధరింప చేసే కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. మీరు ఏం చేయని అది మేము బాబు పక్కలు వెళ్ళు కరెంట్ ఇది మీరు పెడుతున్నారా? మీరు పెడుతున్నారా? ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన బంధుమిత్రులు స్నేహితులందరికీ మరొకసారి వందనము తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా వధువు పెండ్లి కుమార్తె హేమ ఒక ఓకేనా? నిత్య నమ్మకమునకును చెప్పాలి, నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణమునకును గుర్తుగా ఈ బంగారు చేనును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. లింక్ నొక్కి వివాహం యొక్క ముగింపులోనికి వచ్చేసాము. మరి వాతావరణం అనుకూలించిన కారణంగా త్వరగా ఈ కార్యక్రమమును ముగింపులోనికి తీసుకుని వచ్చి ఉన్నాం. అయిపోయిందా? ఫోటో తీసుకో. ఇప్పుడు పూలమాలలో అలంకరించుకునే కార్యక్రమము. ఇరువురికి 2 పూలమాలలు ఇవ్వబడతా ఉన్నాయి. వారు మరి ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో చూద్దాం.
ఎవరు ముందుగా వేస్తే వాళ్ళు ఎక్కువ ప్రేమ ఉన్నట్లే. సరే, నేను రెడీ 1 2 3 అంటాను, అప్పుడు మీరు వేయాలి. అట్లా ఉన్నావు, అట్లా కొంచెం దూరంగా ఉండండి. చూడండి చూడు. రెడీ 1 2 3. మధ్యలో పెట్టాను, మధ్యలో రాని వాళ్ళ ఇప్పుడు నువ్వు పట్టుకోమ్మా. ఆ చేయి పైకి పట్టుకో, ఆ చేయి కొంచెం పైకి పట్టుకో. ఏ చేయి కావాలి? చెండులే ఉన్నాయి. ఇద్దరు పట్టుకోండి, అట్లే ఇద్దరు ఒకరితో పట్టుకోండి. కొంచెం ఇటు తిరుగమ్మా, ఇటు తిరుగు, ఒక్కరోజు ఇటు తిరుగు. తర్వాత వధూవరులు మీ మధ్యకు వస్తారు. అప్పుడు మీకు ఇవ్వబడిన పూల రేఖలు వారి మీద వేసి మీరు వారిని ఆశీర్వదించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎవరైనా దైవజనులు ఉన్నారా మన మధ్యలోని? ఇంకెవరైనా సంఘంలో? సరే, ప్రార్థన పాస్టర్ యేసేపు గారు చేస్తారు, నేను ఆశీర్వాదం ఇస్తాను. మీ అందరూ మీ కుడి హస్తములు చాపవలసిందిగా ఈ సమయంగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఒక్కడివి ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన దేవుడివి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థించి ఆశించిన రీతిగా తండ్రి నాయన ఆశించిన హృదయాలను తృప్తిపరిచిన దేవుడివి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాతావరణాన్ని ప్రభువా నీ అదుపులో ఉంచుకొని ఈ వివాహాన్ని ఘనంగా జరిగించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన అందరూ ప్రభువా నిశ్శబ్దముగా నాయన నీ మాటలు విని ఈ క్రైస్తవ వివాహము అన్ని విషయాల్లో చాలా ఘనమైనదని ఆనందించలాగన, సంతోషించలాగన నువ్వు చేసిన నీ కృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఇరువురు తండ్రి ఈ స్థలములో మోకరించి భార్య భర్తలుగా తండ్రి నిర్మించబడి ప్రభు ఆ బిడల తండ్రి లోకములో జీవించినంత కాలము నీవే దేవుడువని, రక్షకుడువని, నిజ రక్షకుడువని ప్రభు ఇతరులకు ప్రకటించలాగున నీ కృప దయచేయమని, ఇరువురి బిడ్డలను ప్రభు ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, జతపరచబడిన వినయను, హేమను, వారి ఇరువురి యొక్క తల్లిదండ్రులను, కూడి వచ్చిన బంధుమిత్రులను, స్నేహితులను, రక్త సంబంధికులను అందరినీ సదాకాలము ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి నిలబడండి. వివాహము ఇంతటితో ముగించబడి ఉన్నది. మరి వధూవరులు మీ మధ్యకు వస్తారు. అప్పుడు మీరు వారిని ఇవ్వబడిన పూల రేఖలతో వారిని ఆశీర్వదించవచ్చు. ఆర్కెస్ట్రా వారు పాట పాడాలనగా ఈ సమయంలో వారికి సమయం ఇస్తారు. ఆర్కెస్ట్రా వారు పాట శుభవిందువాయగా ప్రభవపు చల్లగా విభుల
ఇరువురొక్కటయ్య చక్కని తరుణారా ఇలను ముచ్చటైన మీపై ఇరువురొక్కటయ్య చక్కని తరుణారా ఇలను ముచ్చటైన మీపై శోభవిల్లు వాయగా రామవప్పు చల్లగా ఆనందారి విల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనందారి విల్లులో మల్లెల పరిమళ జల్లులలో మన మధ్యలో జాన్ మార్క్ మహేష్ చెప్తారు. సభను ఉద్దేశించి వందన నమస్కారం, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. దేవుని పేరిట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనం ఎందుకు సమావేశం అంటే అందరికీ తెలుసు.
వినయ్ జోసెఫ్ అలాగే హేమ ఇరువురు ఒకటిగా జతగా చేయబడ్డారు. దైవజనుల వాక్యం చెప్పిన రీతిగా ఇక్కడి నుంచి వారు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒకటిగా హత్తుకొని భార్యను హత్తుకుంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ గొప్ప వివాహానికి ఇంత మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకోవచ్చు, ఇంత చక్కని వాతావరణం ఎక్కడుంది, వర్షం ఉంది కదా అని. గత 2 రోజుల క్రితం చూసినట్లయితే చాలా పెద్ద వర్షం వచ్చింది. దేవుని కృప వల్ల మనందరి ప్రార్థన వలన ఈ యొక్క జోసెఫ్ హేమ వివాహము వర్షం అయినప్పటికీ చిన్నదే కాబట్టి మనం నిలబడలేనంత వర్షం అయితే కాదు. మనం అందరం ఉండి ఈ యొక్క వివాహం జరిగించుటకు దేవుడు మన పక్షాన ఉండి జరిగించినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ వివాహానికి వచ్చినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా చక్కగా వివాహం జరిగించినందుకే. అలాగే ఆర్కెస్ట్రా వారు, మనం ఎంత దైవజనులు పెండ్లి కుమార్తె వచ్చినప్పటికీ వాతావరణం అనుకూలించకపోయినా సరే ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా చక్కగా వాయించి దేవుడి నామాన్ని మహిమపరిచారు. అలాగే సింగర్స్ కూడా చాలా చక్కగా పాడారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లైటింగ్ విషయంలో కానీ, వీడియో ఫొటోస్ విషయంలో కానీ సహోదరులు చాలా సహకరించారు. చాలా ఓపికగా వారిని ఏ విధంగా అయితే ఫొటోస్ తీసుకోవాలో, వాళ్ళని ఏ విధంగా వీడియో తీసుకోవాలో డైరెక్షన్ ఇస్తూ వాళ్ళకి చాలా చక్కగా వీడియో తీస్తున్న సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందుకంటే ముఖ్యంగా పెండ్లి కుమార్తె బంధువులు, పెండ్లి కుమారుడు బంధువులు కూడా ఈ వర్షమైనప్పటికీ వధువులు ఇద్దరిని జతపరచుటకు ప్రేమపూర్వకంగా వచ్చినందుకే అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి, మేము కూడా చాలా దూరం నుంచి రావాల్సి వచ్చింది. అయినా కూడా ఈ యొక్క కార్యాన్ని ప్రభు చేతులకు అప్పగించాం కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవాలని వాక్యం చెప్పిన రీతిగా జోసెఫ్ హేమ వివాహం చాలా ఘనంగా జరిగిందని నమ్ముతున్నాను. దేవుడి నామకు మహిమ కలుగును గాక. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ ఆ యొక్క ప్రేమ విందులో పాల్గొని ఈ విందును ఏర్పాటు చేసిన వారికి పెండ్లి కుమార్తెకి ఆశీర్వాదకరంగా ఉండలాగన అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ కొద్ది వినపములు దేవుడు దీవించును గాక. ఆమేన్. వివాహ కార్యక్రమము ముగించబడినది కనుక అందరము వందనములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. అందరికీ మరొకసారి సంఘము తరపున, ఇరువురి యొక్క బంధుమిత్రులు, స్నేహితులు అందరి తరపున ప్రేమపూర్వక కృతజ్ఞత వందనము తెలియజేస్తా ఉన్నాను. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే, ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక.
నీ మాటలో సాగని అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసలో ఎదగని అనుబంధమై నీ మాటలో సాగని అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసలో ఎదగని అనుబంధమై గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు ఈ జ్ఞాపిక దేవానికి వందనం దేవానికి వందనం దేవానికి వందనం దేవానికి వందనం హల్లెలూయా. త్వరగా త్వరగా రావాలి పైన వివాహమందరి పవిత్రమైనది వివాహమన్నది పవిత్రమైనది గనులైనది కీర్తించినది